బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా వారం రోజుల ప్రయాణం పూర్తయిందంటే ఆ సినిమా అసలు జాతకమేంటో పూర్తిగా తేలిపోతుంది. తొలి 3 రోజులు హీరో కటౌట్తో, ఫ్యాన్స్ వేసే కేకలతో థియేటర్లు హోరెత్తిపోయినా మొదటి వారం పూర్తయ్యేసరికి ఏ సినిమాకైనా కాంటెంట్ మాత్రమే శ్రీరామరక్ష. ఇప్పుడు సరిగ్గా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2 బడా సినిమాలు ధురంధర్ 2 మరియు ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర తమ మొదటి వారాన్ని 7వ రోజు పూర్తి చేసుకున్నాయి. బుధవారం నాటి ఈ 7వ రోజు వసూళ్ల లెక్కలు, ఆన్లైన్ బుకింగ్స్ ట్రెండ్స్ ని ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ఆధారంగా డీప్గా అనలైజ్ చేస్తే ఒక సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే, మరో సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం థియేటర్ల దగ్గర దయనీయంగా పోరాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉగాది క్లాష్లో అసలు ఫస్ట్ వీక్ విన్నర్ ఎవరు, 7వ రోజు ఏ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా బాలీవుడ్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఆదిత్య ధర్ మరియు రణవీర్ సింగ్ల పాన్ ఇండియా యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2 7వ రోజు పరిస్థితి చూద్దాం. మొదటి 6 రోజుల్లోనే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని ఎలా ఊచకోత కోసిందో మనందరికీ తెలుసు. అయితే 7వ రోజు బుధవారం నాటికి ఒక సినిమాకి సహజంగానే కలెక్షన్స్ లో పెద్ద డ్రాప్ రావాలి. కానీ ఈ సినిమా విషయంలో ఆ రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి నార్త్ మాస్ బెల్ట్లోని సింగిల్ స్క్రీన్స్ తో పాటు మెట్రో సిటీల్లోని మల్టీప్లెక్స్లలో కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ అద్భుతంగా హోల్డ్ అవుతోంది. లేటెస్ట్ బాక్సాఫీస్ ట్రాకింగ్ రిపోర్ట్స్ మరియు ఇంటర్నెట్ ట్రేడ్ డేటా ప్రకారం 7వ రోజు ఇండియా వైడ్ గా ఈ సినిమా దాదాపు 25 నుంచి 28 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఒక సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత, అది ఒక నార్మల్ వర్కింగ్ డే నాడు దాదాపు 30 కోట్ల నెట్ కి దగ్గరగా కలెక్షన్స్ తీసుకురావడం అంటే ఇండస్ట్రీలో ఇది ఒక హిస్టారికల్ బెంచ్ మార్క్. ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది సౌత్ లో లేట్ గా రిలీజ్ అయిన తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్స్ గురించే. రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి సౌత్ సూపర్ స్టార్లు ఈ సినిమాని మాస్టర్ పీస్ అని, ఆదిత్య ధర్ని బాక్సాఫీస్ కా బాప్ అని మెచ్చుకోవడంతో మన తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు కూడా ఈ సినిమాకి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. నైజాం ఏరియాలోని ప్రధాన మల్టీప్లెక్స్లు అన్నీ బుధవారం కూడా ఈ సినిమాకే ఫుల్ అవుతున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ సినిమా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ రేంజ్ లో సత్తా చాటుతోంది. అమెరికా, యూకే లాంటి దేశాల్లో 7వ రోజు దాదాపు $1 మిలియన్ పైగా వసూలు చేసింది. మొత్తంగా ఈ 7వ రోజు ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ వసూళ్లన్నీ కలుపుకుంటే ధురంధర్ 2 వరల్డ్ వైడ్ గా మరో 40 కోట్ల రూపాయల గ్రాస్ ని తన ఖాతాలో వేసుకుంది. వారం రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 850 కోట్ల రూపాయల భారీ గ్రాస్ మైలురాయిని క్రాస్ చేసి దర్జాగా 1000 కోట్ల క్లబ్ వైపు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. 214 నిమిషాలు, దాదాపు 4 గంటల నిడివి ఉన్నా సరే ఆదిత్య ధర్ క్రియేట్ చేసిన ఆ రా ఆపరేషన్స్, కరాచీ మాఫియా బ్యాక్డ్రాప్ కి జనాలు పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. కానీ ఇక్కడే మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 7వ రోజు కలెక్షన్స్ పరిస్థితిని గమనిస్తే మాత్రం సినిమా రిజల్ట్ ఏంటన్నది పూర్తిగా తేలిపోయింది. ఉగాది పండుగ అడ్వాంటేజ్ తో పవన్ కళ్యాణ్ మాస్ కటౌట్ తో మొదటి 2-3 రోజులు ఓపెనింగ్స్ బాగానే లాగిన ఈ సినిమా వర్కింగ్ డేస్ మొదలవ్వగానే దారుణంగా క్రాష్ అయిపోయింది. తెరీ సినిమాకి అడాప్టేషన్ గా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు హరీష్ శంకర్ తీసుకున్న పాత ఫార్ములాను ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు అనడానికి ఈ 7వ రోజు నెంబర్సే అతిపెద్ద సాక్ష్యం. మంగళవారం నాటికే సింగిల్ డిజిట్ కి పడిపోయిన కలెక్షన్స్ 7వ రోజు బుధవారం వచ్చేసరికి మరీ దారుణంగా పాతాళానికి పడిపోయాయి. ఉదయం, మధ్యాహ్నం షోలకి చాలా ఏరియాల్లో థియేటర్లు దాదాపుగా ఖాళీగా కనిపించాయి. కేవలం ఆంధ్ర, సీడెడ్లోని కొన్ని బీసీ సెంటర్ల సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే కాస్తో కూస్తో జనాలు కనిపించారు. ఇంటర్నెట్లోని సాక్నిల్క్ లాంటి బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్ల డేటాను బట్టి చూస్తే 7వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహా అయితే 1.5 నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. ఒక బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లరున్న స్టార్ హీరోకి మొదటి వారం చివరి రోజున ఈ రేంజ్ లో డ్రాప్ రావడం ట్రేడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పక్కన ధురంధర్ 2 లాంటి పాన్ ఇండియా సినిమా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల సిటీల్లోని మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంతా ఉస్తాద్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఓవర్సీస్ లో మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే సినిమా ఇప్పటికే దాదాపుగా వాషౌట్ అయిపోయింది. అమెరికాలో 2వ రోజే టికెట్ రేట్లు తగ్గించినా ఆశించిన రెస్పాన్స్ రాకపోవడం, 7వ రోజు వసూళ్లు లక్షల్లోకి పడిపోవడం చూస్తుంటే కంటెంట్ దెబ్బ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని 7వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ 7 రోజుల కలెక్షన్స్ అన్ని కలుపుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ చాలా కష్టం మీద 202 నుంచి 203 కోట్ల మార్కు దగ్గరే నిలిచిపోయింది. సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్లు. అంటే బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇంకా కనీసం 22 కోట్ల గ్రాస్ రావాలి. కానీ ఇప్పుడు రోజుకు కేవలం 2 కోట్లు మాత్రమే వస్తున్న పరిస్థితిలో ఈ వీకెండ్ లోపు ఆ టార్గెట్ ని అందుకోవడం దాదాపు అసాధ్యం
సాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయిపోయారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థకు ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఖచ్చితంగా ఒక చేదు అనుభవమే. హరీష్ శంకర్ పాత గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేద్దామని ట్రై చేసినా కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి పాస్ మార్కులు కూడా వేయలేకపోయారు. ఈ రెండు సినిమాల వారం రోజుల ప్రయాణం మనకి ఒకే ఒక్క వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆదిత్య ధర్ లాంటి దర్శకుడు 4 గంటల సినిమా తీసినా సరే అందులో ప్రాణం పెట్టి స్క్రీన్ ప్లేలో కొత్తదనం చూపిస్తే జనాలు వారం రోజుల తర్వాత కూడా బ్రహ్మరథం పడతారు. రికార్డులను తిరగరాసి 850 కోట్లు చేతిలో పడతారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైన ఫేస్ వాల్యూ ఉన్న స్టార్ ని పెట్టుకుని కూడా కథ మీద కసరత్తు చేయకుండా రొటీన్ గా వస్తే వారం రోజులు తిరిగేసరికి థియేటర్లు ఖాళీ అయిపోతాయి. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు కంటెంట్ మాత్రమే అసలైన హీరో అని ఈ ఉగాది వీక్ రిజల్ట్ మరోసారి గట్టిగా నిరూపించింది. మరి ఈ 7వ రోజు వసూళ్ల రిపోర్ట్ చూశాక భవిష్యత్తులో మన దర్శకులు తమ పంథాను మార్చుకుంటారా? ధురంధర్ 2 సృష్టిస్తున్న ఈ రికార్డుల పరంపర ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.